ఇకపోతే అందరినీ కూడా ఈ నౌ ఏ డేస్ ఇప్పుడు చాలా చోట్ల కాలసర్ప దోష ఉందండి. కాలసర్ప దోషం ఉంది. ఏదో చెప్తున్నారు మాకు ఏ పని కావట్లేదండి అని మనోబలంగా వాళ్ళు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. మనం చెప్పేదేంటంటే కాలసర్ప దోషము అంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండి వాళ్ళ ఆలోచనలు బయటికి రాకుండా ఉంటే సగజీవితం బావుంటది. సగజీవితం బాగోదనమాట. ఇదే కాలసర్ప దోషం. అలాగే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎలా ఉంటుందంటే టైం ప్రకారం పని గాదు. తర్వాత ఏ పని మొదలెట్టినా సరే గుమ్మం దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది. విదేశీయానాలు ముఖ్యంగా ఆగిపోతాయి. తర్వాత రాహు ఉచ్చ స్థానంలో మంచి స్థానంలో ఉండి విదేశాలెళ్తారు మళ్ళీ. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు కూడా విదేశాల్లో ఉంటారు మన తగ్గించిన వాళ్ళే. అలా అని కాకుండా మెయిన్ జాతక పరిశీలన ఎలా చేయాలి? చేస్తే కాలసర్ప దోషం ఎలా నివారణ అవుతుంది? పూర్వీకులు చేసినటువంటి ఏవైనా దోషాలుంటే అవి ఇప్పుడు వాళ్ళని పీడిస్తూ ఉంటాయి. అదే సర్పదోషము అంటే, పితృదోషము అంటే. ఇలా రాహు వల్ల మూడో స్థానాన్ని బట్టి, తొమ్మిదో స్థానాన్ని బట్టి మనకి ఈ కాలసర్ప దోషాలు, పితృదోషాలు వస్తూ ఉంటాయి. కానీ కాలసర్ప దోష నివారణకి రాహుకేతువులకి జపాలు, హోమాలు చేయించి తర్వాత సర్పశాంతి అంటారు. అది కూడా చేయించొచ్చు. ఆశ్లేష బలి అంటారు. అది కూడా ఒక పూజ ఉంటుంది. ఇవన్నీ కూడా త్రయంబకేశ్వరు అలాగ పెద్ద పెద్ద గుళ్ళలో చేసుకోవడం మంచిది. ఇంట్లో చేయకూడదు. మామూలుగా కాలసర్ప దోష నివారణకి రాహుకేతులకి పూజలు చేసుకుంటూ, రాహుకేతుకి హోమం చేయించి, అమ్మవారికి, గణపతికి హోమం చేయించాలి. ఇలా ఎవరైనా బాధపడుతుంటే కూడా చెప్పండి. దాన్ని బట్టి మనం రెమెడీ చేద్దాము. అలాగే ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. అలాగే అందరికీ తెలియచెప్పండి. శుభం.